మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. ఏ సంగతులు తెలుసుకుని ఉన్నామండి మనం? ఇప్పుడు మనం యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, కొన్ని దేవుణ్ణి కీచపరిచేలాగా కొన్ని వీడియోస్ రావడం మనం చూస్తున్నాం. అంటే బైబిల్లో ఒక లేఖనాన్ని తీసుకుంటున్నారు. ఆ లేఖనాన్ని పట్టుకుని బైబిల్ అనేది ఒక భూత గ్రంథం అనేసి ప్రచురం చేస్తున్నారు. మీరు విన్నారో లేదో, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాల్లో కానివ్వండి. అంటే వారు ఆ లేఖనాన్ని పట్టుకుంటున్నారు. దానికి జరిగినటువంటి ముందు సంఘటన వారికి తెలీదు, ఆ లేఖనానికి తదుపరి జరిగినటువంటి సంఘటన కూడా వారికి తెలీదు. కానీ అక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆ లేఖనాన్ని పట్టుకుని బైబిల్ అనేది ఒక భూత గ్రంథంగా మనకి ప్రచురం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు బోధన ఇలాంటి తప్పుడు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపెట్టకూడదు, కాచుకొని ఉండండి అని దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అంటే ఇప్పుడు అన్నీ తెలిసిన వాడికి మనం చెప్పచ్చు, ఏమీ తెలియని వాడికి కూడా మనం చెప్పచ్చు. కానీ సగం తెలిసి సగం తెలియకుండా వాదించేవాడికి మనం ఎప్పటికీ కూడా ఏది కూడా వివరించలేం. ప్రియమైన దేవుని పిల్లరా, వాడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఒక విషయం కోసం మనం ఆర్గ్యూ చేస్తున్నప్పుడు తెలిసి తెలియని వాడు ఏం చేస్తాడంటే ఆర్గ్యుమెంట్కే దిగుతాడు తప్ప మనం చెప్పేది నిజమని ఎప్పటికీ కూడా అంగీకరించడు. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు, నీతి విరోధుల తప్పుడు బోధ, అనేకమైనటువంటి బోధలు జరుగుతూ ఉంటున్నాయి ఈరోజు సోషల్ మీడియాలో. ఈ యొక్క గ్రంథాన్ని కీచపరుచుటకు, అలాగే క్రైస్తవం తప్పు అని చెప్పడానికి, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు లేరు అని చెప్పడానికి అనేకమైనటువంటి బోధలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అటువంటి బోధన మీ అందరూ కూడా మరి తప్పని గ్రహించి మరి దేవుని యొక్క పనిపాట్లలో మీ అందరూ కూడా మీ స్థిర మనసును కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మీకు చెప్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఈ యొక్క మాట కొరకు మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తీకండి, 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తారు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధి అయ్యి మరి నీవు దేవుని వాక్యాన్ని వివరిస్తూ దేవుని యొక్క పనిపాట్లలో ముందుకు కొనసాగుతూ నీకున్నటువంటి శ్రమల ద్వారా లేదా నీకున్నటువంటి బాధల ద్వారా మరి నువ్వు దేవునికి దూరం అయితే ఆయన మరలా మనం ఏం చేస్తున్నాం? సిలువ వేయుచున్నాం అని దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తున్నాయండి. అంటే ఒకసారి నీ విశ్వాసం కొద్దీ నువ్వు సంఘంలో కొనసాగిపోయావు, దేవునిలో బాహుగా వాడబడ్డావు, నీకు ఉన్నటువంటి శ్రమల వల్ల ఏం చేసావు? మళ్ళీ దేవునికి దూరం అయిపోయావు. మరి అలాంటి వారు మరలా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయుచున్నారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని కూడా లేఖనాలు చెప్తున్నాయండి. అట్టి వారిని మళ్ళీ నూతన మనం పరచలేము. ఎందుకంటే ఒకసారి తొలగింపబడిన వాడు లోక సంబంధం అయిపోతాడు. ఇంకా అటు వారిని మళ్ళీ మన వాక్యానికి లోబడేవాడిగా మనం చక్కదిద్దడం అలాంటి వాడిని. మరి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మీ స్థిర మనసును ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీ స్థిర మనసును మీరు విడిచిపెట్టదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మీ స్థిర మనసులో దేవుని యొక్క వాక్యాన్ని నింపు